నేను అదే చెప్తున్నా, ఈరోజు మెట్రోకు పరిమితమై మాట్లాడండి. మీకు ఏమేమి ఉన్నావో ఎజెండా ఇస్తే రేపో ఎల్లుండో మళ్ళీ ప్రెస్ కూర్చుంటే మొత్తం మీకు అన్ని సమాధానం. ఈరోజు దీన్ని డైల్యూట్ చేయకండి. ఇది చాలా అత్యంత కీలకమైన విషయం. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా కష్టపడి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చినాం. ఇది ఈ హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరం కావాలంటే ఇది చాలా అత్యవసరం. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు కూడా యుద్ధం జరిగినప్పుడు మీరు మెట్రోలలో వెళ్ళండి, మెట్రోని వాడండి, మీరు డీజిల్ తక్కువ వాడండి, వెహికల్లు తగ్గించుకోండి, అన్ని సూచనలు ప్రధానమంత్రి గారు చేసింది. సూచనలకు తగ్గట్టుగానే మరి మేము మెట్రో విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఆగుతుంది? కొన్ని టోటల్ డీటెయిల్స్ కిషన్ రెడ్డి గారు ఒప్పుకుంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని తెలంగాణలో ఉండే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలందరికీ సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇస్తా. మొత్తం అగ్రిమెంట్ కాపీలన్నీ కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఇవి కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ కాపీలు కాబట్టి నేను మీ అందరికీ ఇవ్వడానికి కొంచెం వెనుక ముందు ఆలోచన చేస్తున్నా. సో అన్నీ కిషన్ రెడ్డి గారు ముందర పెడతా. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మన దగ్గర రాష్ట్రంలో ఉన్న లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జర్నలిస్ట్ ఆల్సో కూడా ఇన్వాల్వ్ చేస్తారు. మీరు అందరు విని చూడండి. ఇక్కడ రాజకీయం నేను మాట్లాడడం లేదు. నా పాయింట్ రాజకీయం కాదు. ఫేజ్ 1 మెట్రోని మనము స్వాధీనం చేసుకోవాలా, కొనుగోలు చేయాలా. ఫేజ్ 2 విస్తరణకు మనము అనుమతులు తెచ్చుకొని నిర్మించుకోవాలి. ఇదే నా లక్ష్యం. స్ట్రైట్ అలిగేషన్ అని చెప్పినా కదా వెంకటరాజు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారే దీనికి కారణము. నిధులు రాకపోవడానికి దానికి 2 అంశాలు ఉన్నాయి. నా ప్రైవేట్ డిస్కషన్ అనే థర్డ్ ఇష్యూ. యూనియన్ క్యాబినెట్లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగి ఉన్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయన తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండ్రు, గుజరాత్ కోటాలు ఇవ్వలే. వీళ్ళు గుజరాత్ కోటాలు ఇస్తే గుజరాత్కు మొన్ననే అహ్మదాబాద్కు మెట్రో ఫేజ్ 2కి నిధులు ఇచ్చి చూసినా కదా మన క్యాబినెట్లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకోరు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత ఉంటుంది, గత ఉంటుంది. ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. ఎందుకు రాహుల్ ఉన్నదే యాస్టిజ్ వెరీస్ కండిషన్ మీదనే తీసుకున్నాం. మిగతా అన్ని మనం నిర్మించుకుంటాం. ఉన్నదాని వాల్యూ, ఉన్నదాన్ని అసెట్ చేసి కన్సల్టెంట్ని పెట్టి ఉన్న ఆస్తి అసెట్. ఇప్పుడు నువ్వు 10 ఫ్లోర్లకు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటావు, 4 ఫ్లోర్లు కట్టుకున్నావు, మిగతాయి కట్టుకోలేదు. నువ్వు అది కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తావు? ఏమున్నదో దాన్నే వాల్యుయేట్ చేసి దాని మీదనే కొనుగోలు చేస్తాం కదా. ఇదే ఒత్తిడే ఆప్షన్. మీరు అందరు కలిసి ఈ నుంచి చక్కగా బయలుదేరి కిషన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డికి తెచ్చేస్తాడు. ఇదే బెస్ట్ ఆప్షన్. జర్నలిస్టులు అందరు కలిసి ఓ పూట తినకపోయినా సరే కిషన్ రెడ్డి ఇంటి ముందర జర్నలిస్టులు అందరు ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి తీసుకొస్తాడు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా. జర్నలిస్టులు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగర అభివృద్ధి కోసం ముందుకు వచ్చారని మంచి పేరు వస్తుంది. మీరు కూడా మెట్రోలో వస్తారు. ఫ్యూచర్లో మీరు మెట్రోలో కూడా గవర్నమెంట్ నుంచి పాస్ అడగవచ్చు. చేస్తాం సార్. ఇప్పుడు మన సామ భేద దాన దండోపాయాలని యుద్ధతంత్రం చెప్పారు కదా వెంకట్కే. సామరస్యపూర్వకంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత దూరం వచ్చినా ఇన్ని విషయాలు చెప్తున్నానంటే ఏదో ఒకటి ప్రణాళిక లేకుండా వస్తామా? మీరు కూడా ఇట్లా అమాయకంగా అడిగితే ఎట్లా? ఇదేంటి మరి ఇప్పుడు చేసిందంటే అండి, ఇప్పుడు చేసింది ఏంది? ఇప్పుడు చెప్పింది అదే కదా, ఇదే కదా. అడ్డుకోవడమే కుట్ర. ఏ కుట్ర అంటే ఏం చెప్తాము? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని అది ఆయన చెప్పాలి. డైరెక్ట్గా మనం అక్యూజ్ చేస్తున్నది కిషన్ రెడ్డి గారిని.
కిషన్ రెడ్డి గారే క్యాబినెట్ మినిస్టర్. ఈవెన్ బండి సంజయ్ని కూడా అక్యూజ్ చేయట్లేదు. బండి సంజయ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాదు, మినిస్టర్ ఫర్ స్టేట్. అతను మంత్రివర్గ సమావేశంలో భాగస్వామి కాదు. కిషన్ రెడ్డి గారే మంత్రివర్గ భాగస్వామి. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో తెలంగాణ కోటాలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ కిషన్ రెడ్డి గారే. నేను అడగాలి, కిషన్ రెడ్డి గారు తేవాలి. ఇది రాష్ట్రానికి మేలు ప్రయోజనం. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని తెమ్మని.